హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లేడీస్కి అయితే యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అనమాట. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇవైతే జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను మీకోసం డెడికేట్ చేస్తున్నాను. ఎందుకు అంటే గుడ్డు పగిలిపోయిందనమాట. ఇంట్లో పిల్లలు ఉంటే గుడ్డు పగలగొట్టడం లేకపోతే మన చేతిలో జారిపోతూ ఉంటుంది కదా. అలా జరిగినప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారో ఈజీ ప్రాసెస్లో అయితే నేను మీకు చూపించేస్తాను. మీరు ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోండి. ముందుగా అయితే గుడ్డు పగిలిన ప్లేస్లో అయితే మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదండి. సాల్ట్ అయితే తీసుకుని దాని మీద అయితే చల్లేసేయాలన్నమాట. చల్లేసి కొంతసేపు అలా వదిలేస్తే అది డ్రై అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనం అలా లాగుతూ ఉంటే జిడ్డుగా అయ్యి మొత్తం అంతా కూడా స్మెల్ అయితే వస్తుంది కదండి. అలా కాకుండా ఇలా మనం సాల్ట్ అయితే వేసేసుకుని కొంతసేపు అలా వదిలేస్తే ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్తో పాటు మనకి స్మెల్ కూడా రాకోకుండా ఈజీగా అయితే నీట్గా అయితే వచ్చేసింది. అలాగే ఈజీగా అయితే క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసాం కదండి. వేసిన తర్వాత కొంతసేపు అలా అయితే వదిలేద్దాం. ఇలా ఉప్పు వేసి కొంచెంసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుని ఇట్లా అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అబ్జర్వ్ అయిపోయింది కదా, వచ్చేస్తుంది. ఇంకేంటంటే ఈ గుడ్డు మాది నైట్ అయితే పగిలిందండి. ఇంకా మీకు చూపిద్దాం అని చెప్పి అలా ఉంచడం వల్ల ఇలా వచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే అప్పటికప్పుడు పడిన తర్వాత మీరు ఇలా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే త్వరగా అయితే క్లీన్ అయితే అయిపోతుంది. చూసారు కదండి, అలా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అది కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకున్నామండి. అందులో ఏంటంటే విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఉంటే మనం అయితే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మనం వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా స్మెల్ రాకుండా ఉండాలని చెప్పి నేను ఇలా విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా వాటర్ అయితే పెట్టుకుని పొడి క్లాత్ తీసుకుని అక్కడ మనకి ఎక్కడైతే ఎగ్ పడిందో ఆ ప్లేస్లో అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటే స్మెల్ రాదు. అలాగే త్వరగా కూడా మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ పగలంగానే అయితే మీరు ఇలా చేసేసుకుంటే ఇంట్లో స్మెల్ అయితే రాదండి. చూడటానికి తినడానికి అయితే బాగుంటుంది, కానీ పగిలితే మాత్రం మహా స్మెల్ వస్తుంది. బరాయించలేము అనమాట. ఆ స్మెల్ అయితే అంత బాగా వస్తుంది పగిలిన తర్వాత. ఇలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట నేనైతే. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఫాలో అయ్యి గుడ్డు పగిలినప్పుడు మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. చూసారు కదండి, నేనైతే ఈ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకున్నాను. ఎలా నీట్గా అయితే వచ్చేసిందో, అలాగే ఎంత త్వరగా తక్కువ టైంలో అయితే మనం స్మెల్ రాకుండా అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా నేను. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. అంతకుముందు పగిలినప్పుడు ఎలా ఉంది, పగిలిన తర్వాత నేను ఎలా క్లీన్ చేశాను అనేది చూడండి. నీట్గా అయితే వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.